గుడ్ మార్నింగ్. నా పేరు ఇరుముల్ల ప్రణయ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్ లీడర్ ఎలక్షన్స్లో పాల్గొంటున్నాను. నా సింబల్ వచ్చేసి వాలీబాల్. అందరూ మీ అమూల్యమైన ఓటు నాకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. Everyone, my name is Vaishnavi. I am studying 10th class. My symbol is whistle. Vote for me and I will promise you which problems are there I will solve. Symbol is whistle. Good morning to all. My name is Pawan. నేను స్కూల్ లీడర్ పదవికి పోటీ చేస్తున్నాను. నా సింబల్ వచ్చి బుక్. నా పేరు రాహుల్. నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. నా సింబల్ వచ్చేసి బ్యాగ్ సింబల్. బ్యాగ్ పుస్తకాల సంచి. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. గ్రౌండ్ నీట్గా లేకపోయినా, మధ్యాహ్న భోజనం నీట్గా లేకపోయినా, టాయిలెట్స్ మంచిగా లేకపోయినా, మీ క్లాసులు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నా నాకు చెప్పండి. హెచ్ఎం సార్తో చెప్పి దాన్ని పరిష్కరిస్తాను. నేను స్కూల్ లీడర్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి వాచ్. అందరికీ శుభోదయం. నా పేరు బిస్నేహ. నేను 10వ తరగతి చదువుతున్నాను. స్కూల్ లీడర్గా ఎలక్షన్లలో పాల్గొంటున్నాను. నా సింబల్ వచ్చేసి పెన్. 10th క్లాస్ వారికి సాయంత్రం స్నాక్స్ పెట్టిస్తా. మీ అమూల్యమైన ఓటును వేసి నాకు గెలిపించగలరని కోరుకుంటున్నాను. Good morning to all. I am Rakshita. I am studying 10th class. I am participating school leader election. Please vote for me. My symbol scissor. నన్ను అందరు గెలిపిస్తే నేను స్కూల్ అందరికి స్నాక్స్ పెట్టిస్తా 3 o'clock ఈవినింగ్. ఓకే, అభ్యర్థులందరూ మీ ముందుకు వచ్చారు. మరి ఓటర్గా మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? వాళ్ళు ఎన్నో ప్రామిసెస్ ఇస్తారు. అందులో నిజంగా అమలయ్యేటువంటి ప్రామిస్ అవి మన కొరకేనా, లేదంటే మనల్ని ప్రలోభ పెడుతున్నారు అభ్యర్థులు అనేది కూడా మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం నిర్వహించుకునేది మోడల్ ఎలక్షన్స్ అనేది ఎట్లా ఉంటుంది, ఎలక్షన్స్ లో ఏ రూల్స్ మనం పాటించాలని తెలుసుకోవడం కొరకే. ఓటరే దేశానికి మూలం. నాయకుణ్ణి మనం సెలెక్ట్ చేసుకునేది ఈ పద్ధతి ద్వారానే. చాలా పవర్ఫుల్ ఈ ఓటు హక్కు. దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే అంశాన్ని మీకు అర్థం చేసుకోవడం కొరకే మా ఈ ప్రయత్నం. నమస్కారాలు. అయితే మనం ఈ మాకు పోలింగ్ అనేది ఎందుకు అంటే, మీకు వచ్చే తరాలలో మీరు కూడా సర్పంచ్ నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి దాకా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఏ విధంగా ఉంటుందని తెలపడానికి కోసమే ఈ యొక్క మోడల్ మాక్ పోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
మొదటి రౌండ్ లో పోలేనటువంటి ఓట్లకు వివిధ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు పేరు చెప్పండి. నంబర్ 1 బోయిని స్నేహ, పెన్ను గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 2. నంబర్ 2 దేవనబోయిన పవన్, పుస్తకం గుర్తుకు వచ్చిన ఓట్లు 1. నంబర్ 3 ఇరుముల్ల ప్రణయ్, బాల్ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 8. నంబర్ 4 గోనెపల్లి వైష్ణవి, విజిల్ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 2. నంబర్ 5 కొంగ అమూల్య, బాటిల్ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 1. నంబర్ 6 పప్పాల చరణ్, గడియారం గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 0. నంబర్ 7 పాండ్యాల వర్ష, కుర్చీ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 2. నంబర్ 8 సిరబోయిన రాహుల్, బ్యాగ్ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 3. నంబర్ 9 తొగిటే రక్షిత, కత్తెర గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 0. నంబర్ 10 తుజాలపురం కార్తీక్, షూ బూట్ గుర్తుకు వచ్చినటువంటి ఓట్లు 6. నంబర్ 11 నోట్ ఆఫ్ పోలినటువంటి ఓట్లు నిల్లు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి తమ యొక్క సమీప అభ్యర్థి తుజాలపురం కార్తీక్ పైన 2 ఓట్ల మెజార్టీతో తిరుమల ప్రణయ్ ముందంజలో ఉన్నాడు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి వివిధ అభ్యర్థులు ఓట్లు నేను పేరు చెప్తాను, సింబల్ చెప్తాను. పెన్ను గుర్తుకు 0, పుస్తకం గుర్తుకు 0, బాల్ గుర్తుకు 4, విజిల్ గుర్తుకు 5, బాటిల్ గుర్తుకు 0, గడియారం గుర్తుకు 2, కుర్చీ గుర్తుకు 0, బ్యాగ్ గుర్తుకు 4, కత్తెర గుర్తుకు 2, కూటు గుర్తుకు 7. ఓకే, రెండవ రౌండ్ పూర్తయ్యేపాటికి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఇర్ముల్ల ప్రణయ్ పైన 1 ఓటు తేడాతోటి తుజాలపురం కార్తీక్ ముందంజలో. మొదటి అభ్యర్థి బోయిని స్నేహ, అన్ని రౌండ్లు అంటే 7 రౌండ్లోకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు కలం గుర్తుకు 5 ఓట్లు మొత్తం. రెండవ అభ్యర్థి దేవనబోయిన పవన్, పుస్తకం గుర్తు, ఈయనకు వచ్చినటువంటి మొత్తం ఓట్లు 5. మూడవ అభ్యర్థి తిరుముల్ల ప్రణయ్, బాల్ గుర్తు, ఈయనకు పోలేనటువంటి మొత్తం ఓట్లు 44. గోనెపల్లి వైష్ణవి, విజిల్ గుర్తు, ఈమెకు పోలేనటువంటి మొత్తం ఓట్లు 16. 5వ అభ్యర్థి కొంగ అమూల్య, బాటిల్ గుర్తు, ఈమెకు పోలైన ఓట్లు మొత్తం 3. 6వ అభ్యర్థి పబ్బాల చరణ్, గడియారం గుర్తు, ఈయనకు పోలేనటువంటి మొత్తం ఓట్లు 6. 7వ అభ్యర్థి పాండ్యాల వర్ష, కుర్చీ గుర్తు, ఈమెకు పోలైన మొత్తం ఓట్లు 5. 8వ అభ్యర్థి సిరబోయిన రాహుల్, బ్యాగ్ గుర్తు, ఈయనకు పోలైన మొత్తం ఓట్లు 27. 9వ అభ్యర్థి తొగిటే రక్షిత, కత్తెర గుర్తు, ఈమెకు పోలైన మొత్తం ఓట్లు 7. 10వ అభ్యర్థి తుజాలపురం కార్తీక్, షూ గుర్తు, ఈయనకు పోలైన మొత్తం ఓట్లు 34. చెల్లకుండా వేసినటువంటి ఓట్లు 3. చెల్లకుండా వేసినటువంటి ఓట్లు 3. ఓకేనా, మొత్తం 159 ఓట్లు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత సమీప అభ్యర్థి తుజాలపురం కార్తీక్ వచ్చినటువంటి ఓట్లేమో 34, ఇరుముల్ల ప్రణయ్కి వచ్చినటువంటి ఓట్లేమో 44. అంటే తుజాలపురం కార్తీక్ పైన 10 ఓట్ల మెజారిటీ తోటి ఇరుముల్ల ప్రణయ్ గెలుపొందనైనది. ఎలక్షన్ క్యాల్కులేషన్ మీకు పోలైనటువంటి ఓట్లలో 6% ఓట్లు పోటీ చేసిన అభ్యర్థి కనుక వచ్చినట్లయితే మీరు ఇచ్చినటువంటి డిపాజిట్ మీకు తిరిగి ఇస్తారు, అంతే కదా సార్. సో అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినట్లయితే ఆ డిపాజిట్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్లు ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకే చెప్తుంది. అది ఇప్పుడు మన దగ్గర జరిగిన ఎలక్షన్లలో రావాల్సినటువంటి ఓట్ల కంటే అదనంగా పొందినటువంటి అభ్యర్థులు 3. ఫస్ట్ అభ్యర్థి తిరుముల్ల ప్రణయ్ 44 ఓట్లు, 2వ అభ్యర్థి తుజాలపురం కార్తీక్ 34 ఓట్లు, 3వ అభ్యర్థి
చిరబోయిన రాహుల్ 27 ఓట్లు. అంటే మీరు మొన్న చెల్లించినటువంటి ఆ ఫీజు ఏదైతే ఉన్నదో మీ ముగ్గురికి తిరిగి ఇవ్వబడుతుంది. మిగతా వాళ్ళందరూ డిపాజిట్లు కోల్పోయినట్టు.